షేర్ మార్కెట్లో విజయం సాధించాలన్నారా? విజయవాడలోని విఎల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్తో ట్రేడింగ్ను ప్రొఫెషనల్గా నేర్చుకోండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్. డే 29కి వెల్కమ్. ఇప్పటి వరకు మన సపోర్టు, రెసిస్టెన్స్, బ్రేక్అవుట్, రీటెస్ట్ మరి ఫేక్ బ్రేక్అవుట్ వంటి కాన్సెప్ట్ల గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనం ప్రొఫెషనల్ ట్రేడర్ ఉపయోగించే అడ్వాన్స్డ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కాన్సెప్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. చాలామంది బిగినర్స్ ఒక లైన్ డ్రా చేసి దీన్ని సపోర్టు లేదా రెసిస్టెన్స్ అనుకుంటారు. కానీ ప్రొఫెషనల్ ట్రేడర్స్ మార్కెట్ని మరింత లోతుగా విశ్లేషిస్తారు. వారు జోన్ బేస్డ్ ట్రేడింగ్, ఇన్స్టిట్యూషనల్ లెవెల్స్ మరియు మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ను ఉపయోగిస్తారు. జోన్ బేస్డ్ ట్రేడింగ్ అంటారు అండ్ ఇన్స్టిట్యూషనల్ లెవెల్స్ మరియు మల్టీ టైమ్ ఫ్రేమ్ అంటారు. ఈ కాన్సెప్ట్ని ట్రేడింగ్ ఎక్యురసీని మరింత పెంచగలవండి. అండ్ దీంట్లో సపోర్ట్, రెసిస్టెన్స్ జోన్స్ తీసుకున్నట్లయితే చాలామంది ట్రేడర్స్ ఒక ఎగ్జాక్ట్ లైన్ డ్రా చేస్తారు. కానీ వాస్తవానికి మార్కెట్ ఒక ఎగ్జాక్ట్ ప్రైస్ వద్ద తిరగదు. ఒక ఏరియా లేదా జోన్లో రియాక్షన్ ఇస్తుంది. అందుకే ప్రొఫెషనల్ ట్రేడర్స్ లైన్ కంటే జోన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంది. సపోర్ట్ జోన్ అంటే బయ్యర్స్ యాక్టివ్ అయ్యే ప్రాంతం అండి. రెసిస్టెంట్ జోన్ అంటే సెల్లర్స్ యాక్టివ్ అయ్యే ప్రాంతం. జోన్ బేస్డ్ అనాలిసిస్ వల్ల ఫాల్స్ సిగ్నల్స్ తగ్గుతాయి. అలాగే ఎంట్రీ మరియు ఎగ్జిట్ డెసిషన్ మరింత ఎక్యురసీగా ఉంటాయి. టైం ఫ్రేమ్ అనాలిసిస్. మొదట మనం హయ్యర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ లెవెల్ని గుర్తించాలా. దాని తర్వాత డైలీ చార్ట్స్ 4 అవర్స్ చార్ట్స్లో కన్ఫర్మేషన్ కూడా చూడాలి. చివరికి 15 మినిట్స్ లేదా 5 మినిట్స్ చార్ట్లో కూడా ఎంట్రీ తీసుకోవాలి. ఈ విధానాన్ని టాప్ డౌన్ అనాలిసిస్ అంటారు. హయ్యర్ టైం ఫ్రేమ్ లెవెల్స్ని సాధారణంగా ఎక్కువ స్ట్రెంగ్త్ కలిగి ఉంటుంది కాబట్టి అందుకే మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ ట్రేడింగ్లో చాలా 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 ఇంపార్టెంట్. అండ్ ప్రో ట్రేడర్స్ ఏ విధంగా ఉంటారు? సపోర్ట్, రెసిస్టెన్స్గా ఒక్కటే సరిపోదండి, వాటిని ఇతర టూల్స్తో కలిసి ఉపయోగించాలా. ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్, రెసిస్టెన్స్తో పాటు వాల్యూమ్ అనాలిసిస్ అండ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కూడా గమనించాలి. అండ్ ఈఎంఐ, ఆర్ఎస్ఐ లేదా మ్యాక్డీ వంటి ఇండికేటర్స్ను కూడా మనం ఉపయోగించవచ్చు. అన్ని సిగ్నల్స్ ఒకే డైరెక్షన్లో ఉంటే ట్రేడ్ అనేది ప్రాబబిలిటీ చాలా బాగా పెరుగుతుంది. ఇదే ప్రొఫెషనల్ ట్రేడర్స్ అప్రోచ్ అండి. ఓకే, మీరు ఇప్పటి వరకు ఇలా అన్ని సెట్టింగ్లు కలిపి దేంట్లోనూ చేసినప్పుడు మీరు ఏదైతే నేను ఇక్కడ చూపిస్తున్నానో వాల్యూమ్స్ అన్నీ కలిపి చేస్తున్నట్లయితే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఇంకేమన్నా కావాలి అంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి, దాన్ని నేను రివ్యూ చేసి మీకు ఇస్తాను. రెసిస్టెన్స్, వాల్యూము, బుల్లిష్ క్యాండిల్ ప్యాటర్న్ ఈ 3 కంపల్సరీ ఉండాలి, సిగ్నల్స్ ఉండాలి.